ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. ఎంత బాగుందంటే రాత్రికంతా ఇక్కడే ఉండిపోవాలనిపించే ఆహ్లాదకరమైన వాతావరణం. ఒక పక్క కృష్ణా రివర్, ఇంకొక పక్క ప్రశాంతమైన వాతావరణం, పక్కనే కొండ మీద దుర్గమ్మ మనలందరినీ ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమానికి నేను మీ అందరికి స్వాగతం పలుకుతున్నా. ఈరోజు తెలుగు సంస్కృతి, సాహిత్యం, తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి తెలిసేందుకు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్. ఇప్పుడే చాలా మంది జస్టిఫికేషన్ ఇచ్చారు. జస్టిఫికేషన్ ఏమీ అవసరం లేదు. ఆవకాయ్ అనగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్. అది మనందరి ఒక విధంగా చెప్పాలంటే సాంప్రదాయం, మన యొక్క సాంస్కృతిక వైభవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనవరి నెలంటనే న్యూ ఇయర్ జోష్, ఇది అవుతానే సంక్రాంతి సంబరాలు, ఇంకొక వైపు ఫెస్టివల్ మూడు వచ్చింది. ఇకపోతే గోదావరి కోడి పందాలు, ఇంకా మొత్తం ప్రపంచం అంతా వీక్షించే పరిస్థితి. ఇది ఒక రోజు వచ్చింది కాదు, తరతరాలుగా మనకు వచ్చినటువంటి వారసత్వం. అందుకే మన సంస్కృతి సాంప్రదాయాలు చాటే కార్యక్రమాలని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా ఇటువంటి కార్యక్రమాలు జరపడం ఒక ఆనవాయితీగా పెట్టుకుని దీన్ని రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఆవకాయ అమరావతి వేడుకలు జరుగుతాయి. అయితే వేడుకలు అనగానే వినోదమే కాకుండా మన వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ మళ్లీ భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలనో మనం ఆలోచన చేసే కార్యక్రమం కూడా. అందుకే 28 ఈవెంట్లు పెట్టారు, 4 వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు, తెలుగు వంటల రుచి చూపించబోతున్నారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఫుడ్ అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది భారతదేశం, భారతదేశంలో ఫుడ్ అంటే గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ హోటల్స్ ఉన్నా అందులో చెఫ్లు చూస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు. ఎక్కడ హోటల్స్ పెట్టినా ఆ హోటల్స్ అన్ని మేనేజ్ చేసేది ఆంధ్ర ఆంటర్‌ప్రెన్యూర్సే ఉంటారు. ఇది మనకు వారసత్వంగా వచ్చినటువంటి గొప్ప సంపద. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మన టూరిజం డిపార్ట్మెంట్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడిప్పుడే ప్రారంభం అయింది, ఇంకా స్పీడ్ పెరుగుతుంది. ఒక రోజున ప్రపంచానికే ఆతిథ్యం ఇచ్చే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న దాంట్లో అతిశయోక్తి లేదు, అది జరుగుతుంది. ఈ రోజు 5 సంవత్సరాలు 1924 పండుగల లేవు, ఉత్సవాలు లేవు, నవ్విన సందర్భం లేదు. అలాంటిది ఈ రోజు మీరు చూస్తే మొన్నే విజయవాడలో దసరా చేశారు, అదరగొట్టారు. మామూలుగా దసరా అంటే గుర్తొచ్చేది మైసూర్ గుర్తొస్తుంది, లేకపోతే కలకత్తా గుర్తొస్తుంది. ఈసారి దసరా అనంగానే గుర్తొచ్చేది విజయవాడగా చేసిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా బాగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది. పక్కన తమిళనాడు జల్లికట్టు. నేను కూడా చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను. చిత్తూరు జిల్లాలో మాకు కూడా తమిళనాడు వాసన ఉంటే జల్లికట్టు అనేది వారసత్వంగా వస్తుంది. అది బ్రహ్మాండంగా జరుపుకుంటాం.